లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆలు కట్లెట్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు ½ కేజీ, పచ్చి బఠానీలు 1 కప్పు లేదా పావు కేజీ, పల్లీలు ½ కప్పు, కార్న్ చిప్స్ పావు కప్పు, నిమ్మకాయ ముక్కలు 2-3, ఉల్లిపాయ తరుగు సగం కప్పు, కొత్తిమీర తరుగు పావు కప్పు, నూనె 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పెరుగు 2 స్పూన్లు, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, టేస్టీ పౌడర్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, పసుపు ½ టీ స్పూన్. ఇప్పుడు తయారీ చేసుకునే విధానం: ముందుగా బఠానీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1 గ్లాసుడు వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత నీళ్లు వార్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత పల్లీలను తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే మూకుడులో కార్న్ చిప్స్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని ముక్కలు చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వేడి వాటర్ తీసుకొని చల్లటి పోసుకొని ఈ బంగాళదుంపల్ని పైన పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. బంగాళదుంపలన్నింటినీ ఇలాగే పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ బంగాళదుంపల్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక మందపాటి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. చూసుకుంటూ పోసుకోవాలి, ఎక్కువగా కాకూడదు. మెల్లమెల్లగా కలుపుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. ఆలు కొద్దిగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీలను ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అలా జరగకుండా కలుపుతూనే ఉండాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ½ టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది ఉడుకుతుంటే గట్టిగా అవుతుంది అని మనకు అనిపిస్తే మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండాలి. అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న కార్న్ చిప్స్ని వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఇంకా కొద్దిగా టేస్టీ పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల మరింత రుచినిస్తుంది. వేసుకున్న తర్వాత ఒక పావు వంతు నిమ్మరసం పిండుకొని ఆ తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని మరొక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆలు కట్లెట్ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇంకా వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్ను కూడా పైన చల్లుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా ఇందులో పావు వంతు నిమ్మరసం పిండుకోవాలి. అంతే, ఆలు కట్లెట్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.